వారణాసి మూవీలో ఒక 25 మినిట్స్ మోషన్ క్యాప్చర్ సీక్వెన్స్ అయితే ఉంది అండ్ అది మన అన్నపూర్ణ స్టూడియోస్లోనే షూట్ చేస్తాం. చూపించడానికి చెప్పడానికి ఆ షూట్లో నాకు తెలిసిన ఒక పర్సన్కి మెసేజ్ చేశాను. అక్కడ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ వల్ల నాకు ఎలో దొరకలేదు. బట్ అసలు మోషన్ క్యాప్చర్ అంటే ఏంటి, అది అసలు మూవీస్లో ఎందుకు యూజ్ చేస్తారో అండర్ 1 మినిట్లో చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా ఒక మనిషి ఒక బాడీ మూమెంట్స్ కానీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ క్యాప్చర్ చేసి ఒక 3D ఎలిమెంట్ కానీ, ఒక 3D ఆబ్జెక్ట్ కానీ ఇవ్వడమే మోషన్ క్యాప్చర్. అవతార్, అల్లు అర్జున్, రాకా అండ్ ఇప్పుడు వారణాసిలో కూడా ఈ మోషన్ క్యాప్చర్ అనేది యూజ్ చేస్తారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే యానిమేటర్స్కి రిగ్ చేయకుండా ఈ మోషన్ క్యాప్చర్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక క్యారెక్టర్కి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో దానివల్ల ఆ 3D క్యారెక్టర్కి అనేది హ్యూమన్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఆ ఎమోషన్స్ అన్నీ మనకి సినిమాలో న్యాచురల్గా కనబడే 100% ఛాన్స్ అనేది ఈ మోషన్ క్యాప్చర్ వల్ల ఉంటుంది. అండ్ ఈ మోషన్ క్యాప్చర్ ఎలా యూజ్ చేస్తారు, ఏ సాఫ్ట్వేర్స్ వాడతారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ రీల్ కామెంట్లో MC అని కామెంట్ చేయండి. నేనే డైరెక్ట్గా PDF వద్ద మీ ఇన్బాక్స్లో పెడతాను.